తెలంగాణలో గులాబీ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావటం లేదు. నేడొస్తారు రేపొస్తారంటూ ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఫామ్ హౌస్ ను వదిలి బయటకు వచ్చిందే లేదు. దీంతో కేసీఆర్ తీరు వల్ల పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక క్యాడర్ అయోమయంలో పడింది. తాజాగా రాష్ట్ర కేబినెట్ లో ప్రభుత్వం తీసుకునే పాలసీలను చూసి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇప్పుడైనా వస్తారా లేక ప్రకటనకే పరిమితం అవుతుందా అనేది బీఆర్ఎస్ వర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మెరుపుతీగలాగా ఒక్కటంటే ఒకటే రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గడప తొక్కలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు సైతం భావించినప్పటికీ ఇటీవల రాష్ట్రంలో వరదల సమయంలోనూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో ప్రజల నుండి అధికార కాంగ్రెస్ నుండి కొంత విమర్శలు వచ్చాయి. మరోవైపు పార్టీ క్యాడర్ కు సైతం అందుబాటులో లేకపోవడంతో వారిలో నైరాశ్యం మరికొంత నెలకొంది. మరోవైపు కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వచ్చినా లాభం ఉండదని, ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడే వారి మధ్యలోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఆ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకునే అంశాలు, ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించి వారికి పార్టీ కార్యాచరణ వివరించనున్నట్టు పార్టీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. అయితే తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంతకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేస్తారా లేకుంటే ఇంకా వేచి చూసే ధోరణి అవలంబిస్తారా అనేది కూడా క్యాడర్లో చర్చనీయాంశమైంది. మరోవైపు పార్టీ రోజు రోజుకు బలహీన పడుతుండటంతోనే క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేందుకు గులాబీ బాస్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం క్యాడర్లో కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమని చెబుతున్నప్పటికీ పార్టీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటం లేదు. దీంతో పార్టీ అధిష్టానం ఏం చేయాలనుకుంటుందో తెలియక క్యాడర్ సతమతమవుతోంది. మరోవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారనే కారణంగా బీఆర్ఎస్ నేతలు కొందరు హస్తం వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.